బ్రేకింగ్ న్యూస్ మరోసారి మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో తాత నానమ్మ సమాధులను చూసేందుకు వెళ్లగా మోహన్ బాబు బౌన్సర్లు అడ్డుకుని గొడవ పడ్డారని, దాడులు చేశారని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మంచు మనోజ్ పై ఆయన తండ్రి మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా మనోజ్ కూడా తాజాగా పోలీసులను ఆశ్రయించారు. ఒక ఫోటో తీసుకెళ్ళిపోతాం. మంచు మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీలో తాత నాన్నమ్మ సమాధులను చూసేందుకు వెళ్లగా మోహన్ బాబు బౌన్సర్లు అడ్డుకుని గొడవ పడ్డారని, దాడులు చేశారని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మంచు మనోజ్ పై ఆయన తండ్రి మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేయగా మనోజ్ కూడా తాజాగా పోలీసులను ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నాగరాజు ఫోన్లో అందిస్తారు. నాగరాజు, చెప్పండి, మరోసారి మంచు ఫ్యామిలీ ఇష్యూ అయితే వైరల్ అవుతోంది. నిన్న జరిగిన ఘటనపై మంచు మనోజ్ ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? మోహన్ బాబు కుటుంబ సభ్యులందరూ ప్రతి సంవత్సరం మోహన్ బాబు కాలేజీ ఆవరణంలోనే సంక్రాంతి పండుగలు నిర్వహించుకునేవారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కుటుంబం ఈ సంవత్సరం కూడా సంక్రాంతికి ముందు రోజే యూనివర్సిటీకి చేరుకుని గత 2 పండుగలను మంచు మనోజ్ లేకుండానే మోహన్ బాబు, విష్ణు బాబుతో 2 పండుగలు పూర్తి చేసుకున్నారు. నిన్నటి దినమైన కనుమ పండుగ రోజు మనోజ్ తన భార్యతో కలిసి యూనివర్సిటీ దగ్గరకు రాగానే పోలీసు వారు మనోజ్ లోపలికి వెళ్లే ప్రయత్నించగా అక్కడున్న పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఏమని అడగ వారు పోలీసులు నోటీసు అందజేశారు. మోహన్ బాబు ముందుగానే గ్రహించి మనోజ్ వస్తాడని తెలుసుకుని హైకోర్టు నుంచి నోటీసులు తెప్పించి పోలీసుల దగ్గర ఇచ్చి ఉంచడంతో మనోజ్ రాగానే ఈ నోటీసులు అందుకుని అక్కడి నుంచి మనోజ్ పక్కనే నారావారిపల్లిలో ఉన్న మంత్రి లోకేష్ ని కలిసి తన కుటుంబ సభ్యులకి తనకు జరుగుతున్న గొడవల గురించి వినవించారు. అనంతరం అక్కడి నుంచి రంగంపేటలో జరిగే జల్లికట్టుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మళ్ళీ మోహన్ బాబు యూనివర్సిటీకి వచ్చి లోపలికి వెళ్లే ప్రయత్నించగా అక్కడ విష్ణు, మోహన్ బాబుకు సంబంధించిన బౌన్సర్లు ఇతనితో గొడవ పడి వాళ్ళ బౌన్సర్లు ఇద్దరు గొడవలు పెరగడంతో అక్కడున్న పోలీసు వారు లాఠీ చార్జ్ చేయడంతో చెల్లాచెరై వెళ్లిపోయారు. దీనిపై నిన్నటి దినం మోహన్ బాబు మంచు మనోజ్ పై చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ దినం దానికి సీక్వెన్స్ గా మంచు మనోజ్ కూడా మోహన్ బాబుకు సంబంధించిన వ్యక్తిగత బౌన్సర్లు తనపై దాడి చేశారని ఈ రోజు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. లహరి. రైట్ నాగరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.